నమస్కారం సార్. నమస్కారం. సార్ అంటే మనకి యోగా అనగానే ఖచ్చితంగా ముద్రలు గుర్తుకొస్తాయి. సో, ముద్రలు అనగానే మనకు ఒక్కో పెయిన్‌కి రిలీఫ్ కోసం ఒక్కో ముద్ర కూడా ఉంటుంది కదా! సో, అవును. అలాగా నేను కొన్ని పెయిన్స్ గురించి అడుగుతాను. సో, దానికి ఏ ముద్ర ఏస్తే బావుంటుంది అనే విషయాన్ని మీరు తెలియజేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీ పెయిన్ అనుకోండి. సో, ఎలాంటి ముద్ర వేయొచ్చు అంటారు? బాడీలో పెయిన్స్ అంటేనే ఏంటంటే, అది జాయింట్ పెయిన్ అయినా సరే, ఎక్కడ పెయిన్ ఉన్నా సరే, వాయువు స్ట్రక్ అయిపోతుంది. ఓకే. అంటే అక్కడ ప్రాపర్‌గా బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కాకుండా, అక్కడ టాక్సిన్స్ వచ్చేసేసి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కాకుండా వాయువుని స్ట్రక్ చేస్తే దట్ ఈజ్ పెయిన్. ఓకే. అక్కడున్న వాయువుని తీసేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ పెయిన్ పోతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ చేస్తే ఆ పెయిన్ పోతుంది. ఓకే. అది నీ పెయిన్ అయినా సరే, బ్యాక్ పెయిన్ అయినా సరే, ఎలాంటి పెయిన్ అయినా సరే. అక్కడేంటి దాన్నే మనం ఏమంటాం అంటే కొంచెం యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపాన వాయువు అక్కడ ఎక్కువగా స్ట్రక్ అయిపోయింది అని చెప్తాం. అపాన వాయువు ఏం చేస్తుంది? టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది. సో ఏం చేయాలి? నీ పెయిన్స్ అయినా, యాంకిల్ పెయిన్ అయినా, ఏ పెయిన్స్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించాలి. మనం తర్వాత రిలీఫ్కి చాలా ముద్రలు వేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాల్సిన ముద్ర ఏంటంటే అపాన ముద్ర. అపాన ముద్ర ఇలా వేస్తాం. ఈ యొక్క అపాన ముద్ర కానీ 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా ఉదయం సాయంత్రం వేసి ప్రాపర్గా వాటర్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. దీని తర్వాత మీరు అన్నారు ఇప్పుడు నీ పెయిన్ కంటే అంటే వాయుముద్ర అంటుంది. వాయుముద్ర వేసేసుకుంటే నీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఓకే. ఎలా అంటే వాయుముద్ర అంటే ఇది జ్ఞానముద్ర అంటాం. దీన్ని లోపలికి పెడితే దిట్ ఈజ్ వాయుముద్ర. ఓకే. అదే లోపలికి టిప్ పైన ఇక్కడ పట్టుకుంటే దట్ ఈజ్ వాయుముద్ర. ఇలా వాయుముద్ర కానీ మనం పెట్టుకొని 20 మినిట్స్ దాకా ఉంటే నీ పెయిన్స్ అనేది తగ్గుతుంటాయి. దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఒక నీ పెయినే తీసుకుంటే చాలామందికి మనం ఇప్పుడు చాలా ఆపరేషన్స్ చేస్తున్నారు. మన ఏపీ తెలంగాణలో ఆపరేషన్స్ ఒకప్పుడు లేని నీ క్యాప్స్ మార్చేస్తున్నారు, రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, రకరకాల ట్రీట్మెంట్స్. ఇన్ఫ్లమేషన్ తీసా అంటే సింపుల్ ఒక రెమెడీ చెప్తాను నీ పెయిన్స్కి. ఒక పసుపు తీసుకొని, మంచి పసుపు లేకుంటే పచ్చి పసుపు కానీ లేకుంటే మంచి ఒరిజినల్గా మనకి కెమికల్ లేని పసుపు తీసుకునేసి రాత్రిపూట కొంచెం దాంట్లో సున్నం వేసేసేసి దాంట్లో రాత్రిపూట బాగా అప్లై చేసేసేసి ఉదయాన్నే కడిగేసుకుంటే అట్లా చేయగలిగితే నీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఓకే. అలా ఎన్ని డేస్ చేయాలి? ఈ ముద్ర తగ్గిందాక చేసుకోవచ్చు. ఇన్ని డేస్ అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్నాయో దాన్ని బట్టి 6 మంత్స్ ఉన్నాయనుకో తొందరగా తగ్గిపోతుంది. 1 ఇయర్ ఉన్నాయనుకో అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా లాగేస్తుంది. ఓకే. అందుకే పసుపు ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంతా లాగేస్తుంది. దానికి కొంచెం సున్నం, తినే సున్నం, అవి రెండు కలిపి అప్లై చేసుకుంటే చాలు. లేదు నాచురోపతిలో ఒక టెక్నిక్ ఉంది. మనకి క్యాబేజీ ఉంటుంది కదా, క్యాబేజీ అవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, లేయర్స్ మొత్తం కూడా ఉంటుంది. ఒక లేయర్ని తీసుకొని బాగా కొంచెం హీట్ చేసేసి ఆముదంతో హీట్ చేసేసి దాన్ని ఆ కప్ లాగా ఉంటుంది. ఆ కప్ని దాన్ని ఏం చేయొచ్చు అంటే నీ పైన ఉంచేసేసి నీకు కానీ మనం ఏదన్నా ప్లాస్టర్ కానీ ఒక టవల్ కానీ అలాంటిది కట్టేసి ఒక 3-4 అవర్స్ నుంచి తీసేస్తుంటే అలా అయినా సరే ఇన్ఫ్లమేషన్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఓకే. అంటే క్యాబేజీకి నీ పెయిన్ తీసేసేటువంటి గుణం ఉంది. దానికి ఆముదం పూసేసి అలా చేయగలిగితే నీ పెయిన్స్ తొందరగా తగ్గుతుంది. ఓకే. ఓకే. ఫర్దర్గా ఇవేవి కాదంటే అప్పుడు అలోపతిలో మనం ఆపరేషన్కి వెళ్ళచ్చు. అది ఫైనల్ స్టేజ్. సో కాకుండా ఏంటి ఇవి చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మనం ఈ రెమెడీస్ చేసుకొని కూడా నీ పెయిన్స్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. చాలా వరకు కూడా కంట్రోల్ చేయవచ్చు. అంటే సార్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి కూడా నీ పెయిన్ అనేది వింటున్నాం, చిన్న ఏజ్ వాళ్ళకి. అసలు ఏంటి మెయిన్ కాజ్ ఏంటి నీ పెయిన్ రావడానికి? నీ పెయిన్ కాజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి జాయింట్కి మధ్యలో లెగ్కి మధ్యలో కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది. కార్టిలేజ్ అనేది మామూలు ఒక స్పాంజ్ లాంటి పదార్థం. ఆ స్పాంజ్ లాంటి పదార్థం ఏమంటే దాంట్లో ఎక్కువ 80% వాటర్ ఉంటాయి. రిమైనింగ్ ఫ్లూయిడ్స్ అని ఉంటాయి. సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ ఫ్లూయిడ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేయాలంటే 80% వాటర్ ఉండాలి. ప్రాపర్గా వాటర్ తీసుకుంటే నీ పెయిన్స్ రావు. ప్రాపర్గా వాటర్ ఎప్పుడైతే మనం తగ్గిపోయింది ఏమవుతుందంటే దాంట్లో కూడా ఈ కార్టిలేజ్లో కూడా వాటర్ తగ్గిపోతుంది.
లేదా ఒకే పొజిషన్లో ఎక్కువ కూర్చున్నా కానీ ఏమవుతుంది, లైక్ మన దగ్గర స్పాంజ్ ఒకటి ఉంది, దాని మీద వెయిట్ ఎక్కువ పెడితే ఏమవుతుంది, అనిగిపోతుంది కదా. సో అలానే వెయిట్ ఎక్కువ ఉన్నా సరే అది అలానే ఏమవుతుంది, దాని యొక్క థిక్నెస్ తగ్గిపోతుంది. అలా కాకుండా వాటర్ తీసుకోకపోయినా కానీ వాటర్ అంతా, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, దాంట్లో థిక్నెస్ తగ్గిపోతుంది. అలా కార్టిలేజ్ మధ్యలో ఆ థిక్నెస్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, రెండు బోన్స్ సౌండ్ వస్తూ ఉంటాయి, టకటక్క సౌండ్స్ వస్తూ ఉంటాయి, నడుస్తుంటే సౌండ్స్ వస్తుంటాయి, ఏమైనా కూర్చుంటే సౌండ్స్ వస్తుంటాయి, ఇలా సౌండ్స్ వస్తాయి. ఫస్ట్ అంటే సౌండ్స్ రాకూడదు అంటారా? రాకూడదు. దాంతోపాటు ప్రాపర్గా వైటమిన్ డి ఉండాలి, కాల్షియం ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి. ఇది ఉంటేనే బోన్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఓకే. సో అంటే ఈ నీ స్ట్రెంగ్త్ కోసము ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఉన్నాయి. ఒక నీ పెయిన్స్ కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందంటే వైటమిన్ డి అండ్ B12 అది ప్రాపర్గా ఉందో చూసుకోవాలి. అది చెక్ చేసుకున్న తర్వాత అవి ఎవరైనా తీసుకోవచ్చును. అది దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ డాక్టర్ని అడిగి సజెస్ట్ చేస్తే అది ఎంత ఎంజీ తీసుకోవాలని చెప్తారు. లేదు అంటే ఇప్పుడున్న సీజన్లో ఎండకు ఉండాలి, 15 to 20 minutes ఉండాలి, ప్రాపర్గా ఉండేసి వైటమిన్ B12 అంటే ప్రోబయాటిక్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకొని మేనేజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఏం చేయొచ్చు, డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెఫిషియన్సీ కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్ తీసుకోండి. తర్వాత ఫుడ్ ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. అంటే వైటమిన్ డి అండ్ B12 అన్నారు కదా, సో ఇది మెడిసిన్ త్రూ తీసుకోవడం మంచిది అంటారు, లేదంటే మనం ఫుడ్ త్రూ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? అదే, డెఫిషియన్సీ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకోవడం కరెక్ట్. ఓకే. డెఫిషియన్సీ నుంచి తర్వాత బ్యాలెన్స్ అయిన తర్వాత ఇంకా దాన్ని హైక్ మినిమం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు, ఫుడ్తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. డెఫిషియన్సీ ఫుడ్తో బ్యాలెన్స్ కావాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. సో డెఫిషియన్సీ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకోవడం. డెఫిషియన్సీ లేదు బ్యాలెన్స్ అవుతుంది అంటే దాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి ఏం చేయాలి, న్యాచురల్ రెమెడీస్ తీసుకోవడం బెటర్. ఓకే సార్. అది తీసుకుంటూ కాల్షియం ఒకటి, ఫాస్ఫరస్ కానీ, వైటమిన్ డి కానీ, B12 కానీ తీసుకుంటూ ప్రాపర్ వాటర్ తీసుకుంటుంటే 90% నీ పెయిన్స్ తగ్గుతాయి. అలా దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ కానీ తీసుకున్నామంటే నీ పెయిన్స్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు వీటిని మేనేజ్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ముద్ర ఏంటంటే వాయుముద్ర, అపాన ముద్ర చేసుకుంటే నీ పెయిన్స్ అనేది తగ్గుతాయి. ఓకే సార్. ఓకే. సో అండ్ మేజర్గా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే స్పైన్. సో అంటే మనకు బ్యాక్ పెయిన్, స్పైన్ రిలేటెడ్గా, సో L1, L2 డిస్క్ బల్జ్ ఇలాంటివి వింటూ ఉన్నాం. సో అంటే ఈ ప్రాబ్లం రావడానికి మేజర్ కాజ్ ఏంటి, అండ్ దీనికి అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ముద్ర త్రూ ఏమైనా ఛాన్స్ ఉంది అంటారు? చేయొచ్చు. మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కారణం ఏంటి, పోస్చర్ కరెక్ట్గా లేదు, వెయిట్ లాస్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారు, తర్వాత ప్రాపర్ వాటర్ తీసుకోవట్లేదు, కాల్షియం ప్రాబ్లం ఉంది, లేకుంటే B12 ప్రాబ్లం ఉంది, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళ కావడం వల్ల కానీ, లేక పోస్చర్లో పడుకునే విధానం ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, ఒకే సైడ్ ఎక్కువగా ఒకే లెగ్ మీద బ్యాలెన్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కారణం ఒకటిగా చాలా ఉన్నాయి. లేదు ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉండడం వల్ల కానీ, లేకుంటే ఎక్కువ వెహికల్ మీద వెళ్ళడం కానీ, 2-wheeler మీద ఎక్కువ వెళ్ళడం కానీ, ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ మీద ప్రెజర్ పడతాయి, బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు. బ్యాక్ పెయిన్ నుంచి అదే డిస్క్ బల్జ్ అవుతుంది, లేకుంటే డిస్క్ ప్రాబ్లం కానీ, బ్యాక్ రిలేటెడ్ అదే డీజనరేషన్ స్టార్ట్ కావడం కానీ, మజిల్ డీజనరేషన్ కానీ, లేక బోన్ డీజనరేషన్ కానీ, లేకుంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి సైనోఫ్లూయిడ్ కానీ అది బయటికి వచ్చేసి బల్జ్ కావడం కానీ, లేక నర్వ్స్ పక్కకి వెళ్ళిపోవడం కానీ, ఇలా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్స్ అన్నిటికి కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చర్ కరెక్షన్ చేసుకోవాలి. అది కరెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మజిలా, బోనా, లేక ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, నర్వా ఎక్కడనేది మనకు తెలుస్తుంది. అది ప్రాపర్గా యోగా ట్రైనర్ కానీ, ఫిజిషియన్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే సెట్ చేస్తారు. అంటే సార్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నారు అంటేనే బ్యాక్ పెయిన్ వస్తుందా, వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు?
అంతే, అంటే ఒక కండిషన్ కాదుగా, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది. ప్రాపర్ డైలీ ఎక్కువ నిలబెడుతున్నారు అనుకోండి, బ్యాక్ మీనే ప్రెజర్ పడుతుంది. ఒకే లెగ్ మీద ఉన్నారనుకోండి, బ్యాక్ మీనే ప్రెజర్ పడుతుంది. లేదా వెయిట్ అనేది కొంతవరకే వెయిట్తో కొంతవరకే. ఓకే. సో వెయిట్తో కొంతవరకే ఎందుకు అంటే వెయిట్ ఏం లేరు కాబట్టి పొట్ట ముందుకు వచ్చేస్తుంది. ఏమవుతుంది, పొట్ట ముందుకు వచ్చేసి బ్యాక్ ముందుకు నెట్టేస్తుంది. బ్యాక్ వెనక లోయర్ బ్యాక్ ఏమిటి కర్వ్ వచ్చేస్తుంది. ఈ కర్వ్ వల్ల కూడా ఏమవుతుంది, ఇలా ఉండాల్సింది కాస్త ఏమవుతుంది, ఇలా కర్వ్ వచ్చే వరకు ఏమవుతుంది, ప్రెజర్ ఎక్కువ పడుతుంది, వర్టిబల్స్ మధ్య ప్రెజర్ పడుతుంది. అలా కూడా పొట్ట ఎక్కువ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ లేడీకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది. కారణం ఏంటి, ముందు ఊంబు వచ్చేస్తుంది కదా, అందుకు కాబట్టి ప్రెజర్ ముందుకు వస్తుంది, దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంటాం. సో వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వెయిట్ లాస్ అయితే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఓకే. సో మరి ఈ బ్యాక్ పెయిన్కి ముద్ర ఏం సజెస్ట్ చేస్తారు? బ్యాక్ పెయిన్కి ముద్ర అంటే మనకి మేరుదండ ముద్ర అని ఉంటుంది. ఆ ముద్ర వేసేసుకుంటే కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. దాంతోపాటు మేరుదండాసన సిరీస్ అనే ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి. మన యోగాలో కొన్ని మేరుదండాసన ఆసనాలు ఉన్నాయి, అవి చేసుకుంటాం. మేరుదండ ముద్ర అంటే ఇలా పెడతాం మనం. ఇలా మనం బొటన వేలు ఎంత స్ట్రైట్గా ఉంచితే ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంటుంది. ఇక్కడ మర్మా పాయింట్ ఉంటుంది, అంటే మనకి బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో మర్మా పాయింట్ ఉంది. ఈ పాయింట్ బాగా ప్రెజర్ అవుతుంది. ఇది ప్రెస్ అవుతూ ఉంటే ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంటుంది. సో మర్మాల్లో కూడా ఏమవుతుందంటే ఈ యొక్క మేరుదండ ముద్ర అని 2 చేతులు కానీ ఇలా పెట్టగలిగితే మనం ఇలా మనం స్ట్రైట్గా ఉంచగలిగితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా రాదు, ఇలా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫింగర్ స్ట్రైట్గా రాదు. సో బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి ఏమవుతుంది, బాగా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా. అప్పుడు ఇది స్ట్రెచ్ అవుతుంది మొత్తం పెయిన్. ఎప్పుడైతే ఈ మర్మ పాయింట్ మనకి ఎప్పుడైతే అయిందో స్ట్రెచ్ అయిపోయిందో, స్లోగా ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఓకే. సో సార్, అంటే మరి ఫుడ్ త్రూ ఏమైనా చేంజెస్ తెచ్చుకునే అవకాశం? ఫుడ్ త్రూ అంటే మనము నువ్వుల ఉండలు తీసుకోవడం కానీ, జాగరీ తీసుకోవడం కానీ, ఎక్కువ కాల్షియం రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం కానీ. మళ్ళీ నువ్వులు అంటే అందులో వైటా బ్లాక్ అని అడుగుతారు. ఏదైనా పర్లేదు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకటి దొరుకుతుంది. వైట్ కంటే బ్లాక్ బెటర్. సో కాకుంటే మనకి హైదరాబాదు, తెలంగాణలో వైట్ ఎక్కువ దొరుకుతుంటాయి, ఆంధ్ర సైడు బ్లాక్ ఎక్కువ దొరుకుతుంటాయి. సో ఏవైనా తీసుకోవచ్చును. ప్రిఫరబుల్ ఏంటంటే బ్లాక్ ఎక్కువ తీసుకుంటే బెటర్. బ్లాక్ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఏమవుతుందంటే కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, నెక్స్ట్ ఒమేగా 3 కూడా ఉంటుంది, అండ్ ఫైబర్ ఉంటుంది. సో నువ్వులు తీసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ బాగా వస్తుంది. దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, బోన్కి టెన్షన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే బోన్ అనేది ఏమవుతుందంటే వాకింగ్ చేయడమా, లేక ఎక్కువ జాగింగ్ చేయడమా అలాంటివి, అంటే ప్రాపర్ వాళ్ళ వెయిట్ని బట్టేసి వాళ్ళకున్న పెయిన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి. అలా చేస్తే ఎక్కువ టెన్షన్ తీసుకుంటేనే రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కావాలంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ కావాలి. వితౌట్ ఎక్సర్సైజ్ నువ్వు మెటబాలిజం లేకుండా నువ్వు ఎన్ని మెడిసిన్ తీసుకున్నా అది పనిచేయదు. ఓకే. సో దానికి ఏదో ఒకటి వర్కౌట్ కావాలి. మెటబాలిజం సెల్ రిసీవ్ చేసుకునేంత కెపాసిటీ దానికి ఇవ్వాలి. మనం తీసుకొని అది రిసీవ్ చేసుకోకపోతే యూజ్ లేదు కదా. సో దానికోసం మనం ఏంటి, యోగా కంపల్సరీ చేయాలి. యోగా ప్రాణాయామం చేస్తూ మెడిసిన్ తీసుకుంటే తొందరగా రిలీఫ్ ఛాన్స్ ఉంటుంది. అంతేకాని యోగా ప్రాణాయామం లేకుండా మనం ఏం చేస్తామంటే ఆ మెడిసిన్తో అన్నీ కంట్రోల్ అవుతాయి, మెడిసిన్తో కంట్రోల్ అంటే బాడీకి హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, మెడిసిన్ ఎంత తీసుకున్నా కానీ బాడీ రెస్పాండ్ కాదు. ఓకే. ఓకే. దానివల్ల ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ కూడా అంటే ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి బెస్ట్ ఎక్సర్సైజెస్ అంటే యోగా త్రూ ఏం చెప్తారు? యోగా త్రూ కొన్ని మనకి భుజంగాసన అని ఉంది, మేరుదండాసన సిరీస్ అని ఉన్నాయి, ముద్రల్లో మనం మేరుదండ ముద్ర ఉంది. దాంతోపాటు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రాపర్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ తాగాలి. గోరువెచ్చని నీళ్ళు తాగలిగితే పెయిన్ తొందరగా రిలీఫ్ ఇస్తుంది. దాంతోపాటు చిన్నగా కొంచెం బాడీ మసాజ్ చేయించుకోవాలి. ఎలా అంటే బ్యాక్ ఉన్నప్పుడు మనమే సెల్ఫ్గానే పంచకర్మ చేసుకోవచ్చు. అది మనం రెగ్యులర్గా మనం చేసుకోగలిగితే చాలు. ఆటోమేటిక్గా మనకి ఆ లోయర్ బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, లేక టెయిల్ బోన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి. దీంతోపాటు రకరకాల థెరపీస్ ఉన్నాయి. కప్ థెరపీ అని చెప్పేసి, మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పేసి, తర్వాత హైడ్రోథెరపీ అని చెప్పేసి, తర్వాత మర్మా థెరపీ ఉంది, తర్వాత అక్యుప్రెషర్ థెరపీ ఉంది, తర్వాత నీడిల్ థెరపీ ఉంది. రకరకాల థెరపీలు ఎవరి అవైలబిలిటీని బట్టి అవి తీసుకుంటే బెటర్.
ఓకే సార్. అంటే రీసెంట్గా విన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఇది చాలా మేజర్గా ఉంది. అవును. సో దానికోసమనే ఇది. అవును. అండ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.